అక్షయ తృతీయ రాబోతుంది గురువుగారు. అక్షయ తృతీయ అంటే మనందరికీ తెలిసింది చాలా వరకు బంగారం కొనుక్కుంటారు వరకు, లక్ష్మీదేవిని పూజిస్తారు అని. మరి అక్షయ తృతీయ రోజు ఏం చేయాలంటారు? ఎవరిని ఆరాధించాలంటారు? కామాక్షీదేవ్యే నమః. అక్షయ తృతీయ రోజు మనకు ముఖ్యంగా అక్షయం అంటేనే క్షయం కానటువంటిది అని అంటాం. అంటే ఇక్కడ అక్షయ పాత్ర అని అంటాం. చాలామంది పెడుతుంటారు ఈ బ్రౌచర్లలో అక్షయ తృతీయ అక్షయ పాత్ర అని. అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని విషయాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఈ అపాత్ర దానము, దానానికి సంబంధించిన పదార్థాల్లో వస్తుంది అక్షయ పాత్ర అనేది. అంటే ఏదైతే దానం చేస్తామో అది అక్షయం, మనం కూడా అసలు వెలకట్టలేం, దానికి వెలకట్టలేం. అంటేగానే మనకు ఈ కాలంలో మీరు చూస్తున్నారు నీళ్ళని దానం చేయడం కూడా వెలకట్టలేం, అది చెప్పలేము, ఎంత ఫలితం ఎంత ఉంటుందో కూడా చెప్పలేము. కానీ అశ్వమేధాది శతకృతులు యాగాలు చేసిన ఫలితం వస్తుందని మన పురాణాలు చెప్పబడింది. పురాణాలు ఏం చెప్పబడిందంటే ఓ దానం చేస్తే కనుక మనం ఇప్పుడైతే చేయలేము, ఇప్పుడు అశ్వమేధ యాగం చేస్తామా చేయలేము. ఎందుకంటే రాముల కాలంలో చేశారు ఆయన. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి గుర్రం వెళ్ళటం అట్లాంటి ఇప్పుడు మనం చేయలేము, అవన్నీ కూడా చేయలేము. ఇంకో రాజ్యాన్ని మనం తీసుకోవాలంటే అటువంటి ప్రయోగాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ యాగాలు చేయలేము, మన దగ్గర అంత తాహతు లేదు. ఎందుకంటే బంగారాన్ని పెట్టుకోవటం దగ్గర పెట్టుకొని చేయాలి. మరి అటువంటి మనకు ఫలితాలు రావాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతి చిన్న చిన్న దానాలు చేయటంతో పెద్ద ఫలితాలు వస్తాయని అంటారు. అంటే ఇక్కడ అందరూ కూడా బంగారం కొనడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బంగారాన్ని దానం చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే బంగారం దానం చేయమంటే ఎవరి వల్ల కాదు. గ్రామ్ బంగారం ధర ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కాలంలో. ఒకప్పుడు కాలంలో బంగారం అంటే నార్మల్గా తక్కువలో ఉండేది ధనం. ఒక 25 ఏళ్ల క్రితం చూస్తే కనుక మీకు తక్కువ రేటే ఉన్నది. 3000 4000 తులం ఉండేది అప్పట్లో. అప్పట్లో ఇవ్వగల శక్తి అంటే అంతా కూడా అప్పటి కాలానికి అదే ఎక్కువ, ఇప్పుడు కాలం ఇది ఎక్కువ. కాబట్టి బంగారాన్ని దానం చేయమన్నారు. లేదా ఆ బంగారాన్ని మనం దానం చేయలేకపోతే ఇంకేమైనా చేయొచ్చా ఈ అక్షయ తృతీయ రోజు అంటే? అక్షయ పాత్రగా ఏదైనా పిసర బంగారం కొద్దిగా 1 గ్రాము కలిపినటువంటి ద్రవ్యం ఏదైనా కానీ దేనిలో అయినా వెండి దానిలో కానీ చేసిస్తే కూడా ఆ ఫలితం వస్తుందని అన్నారు. తర్వాత అంటే వెండి పాత్రలు దానం చేయొచ్చు, వెండిలో కొద్దిగా బంగారం పిసర కలిపేసి దానం చేయొచ్చు. ఈ అక్షయ పాత్ర రోజు ఏంటంటే ధనము మనకు రావాలని కుబేర వ్రతం చేస్తారు చాలామంది. కుబేర వ్రతాన్ని లక్ష్మీ కుబేర వ్రతం ఉంటుంది, అది చేసుకోవచ్చు. శ్రీసూక్త పారాయణం చేసుకోవచ్చు. తర్వాత అట్లానే ఈ యొక్క గోమతి చక్రాల ఆరాధన, తర్వాత మనకు తామర పువ్వులు ఉంటాయి కదమ్మా, తామర పూలతో హోమం చేయటం మహాలక్ష్మీదేవికి, తామర పూలతో మనం అర్చన చేయటం మహాలక్ష్మీదేవికి. ఇక్కడ దానంతో పాటు ఇవన్నీ కూడా ఆరాధన చేయమన్నారు. ఒక్క దానంతోనే అన్ని ఫలితాలు కాకుండా ఇలా మనం వ్రతాలు అవి చేసుకోవటం వల్ల కూడా, పూజలు చేసుకోవటం వల్ల కూడా దాన ఫలితం వస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజు మనకు కథనం ఏంటంటే ఒకరోజు ఈ మహాభారతంలో ఉన్న కథ ఏంటంటే వనవాసం జరిగే సమయంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో భోజనం 10 మందికి భోజనం పెడదామని ఒక సంకల్పంతో ఉంటాడు. ఇప్పుడు ద్రౌపదీదేవి మరి కృష్ణుడు వేడుకుంది, కృష్ణ మేము వనవాసంలో ఉన్నాము, మాకు ఎటువంటి భోజనం అంటే ఇక్కడ ఉండేటువంటి అడవిలో ఉండేటువంటివే మేము తింటున్నాము, మరి మాకు దానం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, మరి ఏ విధంగా చేస్తే బాగుంటుందంటే అప్పుడు ఒక పాత్రనిస్తాడు కృష్ణుడు. ఈ పాత్రలో మీరు ఏది తలుచుకుంటే అది ప్రత్యక్షం అవుతుంది అన్నాడు. అలా తలుచుకోగానే ఒక్కొక్కటి పదార్థాలు రావటం అలా జరగటం జరిగింది. అయితే దీనిలో ఉన్న రహస్యం ఏంటి అంటే వాళ్ళు ఎందుకు అలా పెట్టదలుచుకున్నారు ఆ రోజు అని అంటే, అక్షయ తృతీయ రోజు మహాభారతంలో ఇది ఎందుకు వచ్చిందనంటే, పురప్రజలు అంటే అప్పటి వరకు ఒక అజ్ఞాతవాసంలో 13 ఏళ్ళు ఉన్నారు వీళ్ళు. ఒక సంవత్సరం ఏమో అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. ఈ అరణ్యవాసం చేసిన రోజు ఆవిడ మరి 10 మందికి భోజనం వ్రతాలు చేసేటువంటి నియమాల్లో ద్రౌపది కూడా ఒకనొక పతివ్రత కాబట్టి వాళ్ళకు భోజనాలు లాంటివి క్రతువులు చేసుకోవాల్సినవి ఉంటాయి. వ్రతం చేస్తే భోజనం 10 మందికి పెట్టాలని అంటూ ఉంటాం అందరూ కూడా. అలానే ఆవిడ కూడా భోజనం అలా వ్రతం చేసుకొని భోజనం పెట్టుకునే సమయంలో కృష్ణుడు ఈ పాత్రను ఇచ్చాడని కథనం ఉంది ఏకచక్రపురంలో. అలా అక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా అదే చివరి ఏకచక్రపురంలోనే వీళ్ళు చివరిగా నివాసం ఉండేటువంటి స్థలం. అక్కడ బకాసురుడు రాక్షసుడు రావటం, ఇహ తర్వాత జరిగిన విషయం ఏంటంటే బకాసురుడు చంపిన తర్వాత అందరికీ ఆహారంగా ఎప్పుడు కూడా బకాసురుడు పంపించేవాడు వీళ్ళందరికీ కూడా.
ఆ బకాసురుడిని చంపాలి అని చెప్పి రోజు ఒకరి గ్రామం నుంచి ఒకరు తీసుకెళ్లేవాళ్ళు. బకాసురుడు రాక్షసుడు అలా తీసుకెళ్ళి మనం తినేసేవాడు. ఓ రోజు వీళ్ళ వంతు వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆహారం తీసుకెళ్ళాలి, మనిషి పోవాలి, ఆ రాజ్యంలో ఉండాలంటే అది నియమం. చివరికి అప్పుడు ఏం జరిగిందని అంటే వీళ్ళకి అక్షయ పాత్ర తీశాడు, కృష్ణుడు ఇచ్చాడు కదా, అక్షయ పాత్రలో కావలసిన ద్రవ్యాలన్నీ వడ్డీ భీముడిని పంపిస్తారు. వాళ్ళని వీళ్ళు పంపించకుండా భీముడిని పంపిస్తాడు. భీముడిని పంపిస్తే యుద్ధం చేయాలి సామర్థ్యం ఉంది కదా అని చెప్పి అప్పుడు ఈ పాత్రనంతా తీసుకెళ్తుంటాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బకాసురుడు రాత్రి సమయంలో కదా తీసుకెళ్లాల్సింది, రాత్రి సమయంలో వెళ్తాడు. కృష్ణుడు మాయా రూపంలో ఉండి మొత్తానికైతే పరిమారుస్తాడు. బకాసురుడు చంపేస్తాడు. ఇక నెక్స్ట్ రోజు నుంచి ఎవ్వరు ఇంకా భోజనంకి బకాసురు నుంచి రావాలి పోవాలి, మీకు అన్నం అది నేను ఇస్తానని చెప్పి అన్నపానీయాలని ఆయన దగ్గర చేతిలో పెట్టుకుంటాడు. రాజు కదా, ఆయన చేతిలో ఉంటాయి. ఇక ఈ నెక్స్ట్ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఏ బాధలు ఉండకూడదు, కృష్ణ ఏం చేయాలో మీరే దీనికి తగినటువంటి విధానాన్ని చూడండి అని అంటే అప్పుడు కృష్ణుడు బకాసురుడు చంపిన తర్వాత నుంచి మర్రోజు నుంచి ఇంకా అందరికీ భోజనం అక్షయ పాత్ర నుంచి పెడుతున్నారు. అందుకని అక్షయ తృతీయ అని అక్కడి నుంచి మొదలైంది. ఆ పాత్ర ఎప్పుడైతే వాళ్ళు పాండవులు ఎప్పుడైతే కోరారో అలా అందరికీ భోజనం కోసం అక్షయ పాత్ర, అదే అక్షయ తృతీయ అయింది వాడ. అంటే దానం చేస్తే మంచిది అంటారు. అందుకని అంటే ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఏంటంటే, మహాభారతంలో కాన్సెప్ట్ ఏంటంటే 10 మందికి మంచి కోరే ప్రయత్నం చేయమన్నాడు అక్షయ తృతీయ రోజు. అందుకని భోజనం చేయటంతో ఆ పాత్ర ప్రారంభమైంది అక్కడ అక్షయంగా. అలానే అందరికీ కూడా అక్షయంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు దానం కానీ అలా ఆవిడ అన్నం భోజనం పెట్టింది ఆ అక్షయ తృతీయ రోజు నుంచి. అలా అక్షయ తృతీయ రోజు ఎప్పుడైతే అక్షయం అయిపోయిందో అక్కడి నుంచి వాడు రాజ్య పట్టాభిషేకం అయ్యి ఇంకా అన్ని రకరకాల జరిగినాయి. కాబట్టి అలా 10 మందికి భోజనం పెట్టి అరణ్యవాసంలో కూడా వాళ్ళు ఉన్నతిని పొందారు పాండవులు. అలా ఈ కథనం తెలుసుకోవాల్సిన నీటి ఏంటంటేనమ్మా 10 మందికి మనము భోజనం పెట్టే చేయిలాగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంతప్పుడు మనం బంగారం కొనుక్కుంటే అది పెరుగుతుంది, అక్షయ తృతీయ రోజు పెడితే డబుల్ అవుతుంది అనేది కాదు. ఇక్కడ దానం చేయటంతో అది బంగారమే దానం చేయడం అవసరం లేదు, మీకు తోచింది ఏదైనా ఆ రోజు దానం చేయటంతో చాలా మంచిది అని అంటారు. గొడుగు, కర్ర, చెప్పులు, కుండ, పానకము, బెల్లము, పుస్తకం కూడా దానం చేయాలి. అంటే ఇవన్నీ కూడా మనకు షోడశ మహాదానాలు ఉన్నాయమ్మా, 26 మహాదానాలు ఉన్నాయి. ఈ 26 మహాదానాలు కూడా అక్షయ తృతీయ రోజు ఇస్తే అక్షయం అవుతాయి. అంటే అవి ఎప్పుడు క్షయం కాకుండా నిలబడి ఉంటాయి. ఎప్పటికీ మనకు పూర్వతరాల్లో కావచ్చు, పితృదేవతలు కావచ్చు, మనం కావచ్చు, అంతా శుభమే జరుగుతుంది. అందుకనే 26 మహాదానాలు అక్షయ తృతీయ రోజు ఇస్తే చాలా మంచిది అని చెప్పబడింది శాస్త్రం.